హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మన వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపం ఎంవిపి కాలనీ విశాఖపట్నంలో ఆధ్యాత్మిక భాండార సత్సంగం జరిగింది. గురువులు ఏ మిషన్ ఆఫ్ శ్రీరామచంద్ర గారి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక భాండార యొక్క విశిష్టత గురించి చెప్పుకుందామా? శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ప్రగతికి ధ్యానం ఏకైక మార్గం. మరి మనం అందరం కూడాను ఈ ఆధ్యాత్మిక ధ్యాన మార్గంలో పయనించుటకు ముందుకు తీసుకువెళ్తుంది ఈ ఉచిత ధ్యాన శిక్షణ ఏ మిషన్ ఆఫ్ శ్రీరామచంద్ర. ఆధ్యాత్మిక భాండార అనగా ఒక ఆధ్యాత్మిక పరమాణువుల నిధి. 3 రోజుల ఈ భాండారాలో 5 నుండి 6 సత్సంగులు నిర్వహించబడతాయి. వివిధ బాధలు, దుఃఖాలు, రోగాలు, మానసిక వైకల్యాలకు లోనవుతున్నాము. అవే మల్, విక్షేప, ఆవరణాలు. ఇందులో మొదటిది మల్. దీనిని తొలగించుకునే పద్ధతి మనం రోజు చేయుచున్న నిర్మలీకరణ. ఇక రెండవది అయిన విక్షేపాలు చాలా కీలకమైనది, క్లిష్టమైనది. ఇవి మనకు నైజం రూపంలో ప్రకటమవుతుంది మరియు మనలో సమూలమైన మార్పు రాకుండా చేస్తుంది. దీని కారణంగా మనము ఆధ్యాత్మిక సాధనలో ఉంటున్నామని అనుకున్నా మనలో మార్పు రాని స్థితి కొనసాగుతూ ఉంటుంది. విక్షేపాలు భాండారలో పాల్గొనడం ద్వారా మనం వాటి నుండి మెల్లమెల్లగా కొంతకాలంలో విముక్తి పొందగలము. ఇది సాధకునికి ఒక వరం. భాండార లేక ఖని అనగా ఒక విశాలమైన విస్తారమైన దానిని తెలుపుతుంది. అనగా ఈ ఆధ్యాత్మిక భాండార అనేది మొత్తం భగవత్ తత్వాన్ని, దివ్యశక్తి, కృప మొదలగునవి. అనగా విశ్వం, దాని కేంద్రాన్ని కనిపించని చలన శక్తిని తనలో కలిగి ఉంటుంది. ఇందులో ప్రతి అణువు, పరమాణువు ఈ భాండారాలోని అంతఃశక్తిని తనలో పరిపూర్ణంగా నిబిడీకృతం చేసుకొని ఉంటుంది. కాబట్టి ఈ భాండారాలో ప్రవహించే ప్రతి అణువు మనలోనికి ప్రవహింప చేసుకోగలిగితే ఈ ఆధ్యాత్మిక భాండార ఈగల ప్రేరణను ఆ ఒక్క పరమాణువు కూడా ఈగలదు అని బాబూజీ తెలిపారు. ఆధ్యాత్మిక భాండారాకు వెళ్ళడం, అందులో భాగస్వాములు కావడం అనే ఈ ప్రయాణం ఒక విలాస యాత్ర కాదు, విజ్ఞాన యాత్ర కాదు, ఒక సామాజిక సమావేశము కాదు. శారీరక సౌకర్యాలను అధిగమించి, అనగా నచ్చిన భోజనం, మెచ్చే పడకను త్యజించి అవి తగు మాత్రంగా తప్పక ఉండగలవు. ఆధ్యాత్మిక ప్రగతి ఆత్మోన్నతిని ప్రసాదించే ఒక యజ్ఞవాటిక. ఈ 3 రోజులు నీ జీవిత గమ్యం, సాధన, గురువు మరియు భగవంతునిపై అవగాహన పెరిగే ఒక ఆధ్యాత్మిక దివ్య సత్సంగాల సమాహారముగా బాబూజీ మనకు తెలిపారు. నాడే కాదు, అనాదిగా మానవుడు తన శరీరాన్నే ఆధారంగా జీవిస్తూ, పోషిస్తూ, సుఖిస్తూ, స్తుతిస్తూ అతి విశిష్టమైన, దుర్లభమైన మానవ జన్మను మనకెందుకు ప్రసాదించబడిందో 84 లక్షల కోటాను కోట్ల జన్మలను పొంది, జీవరాశుల యోనుల గుండా జన్మించి భగవత్ అనుగ్రహం ద్వారా పొందినది జన్మ, మానవ జన్మ. పశుతత్వం నుండి మానవత్వంలోనికి, తదుపరి దైవత్వంలోనికి చేర్చుకోవలసిన బాధ్యత ఈ మానవునిది. తమ ధనధాన్యాల కోసం, సంతానం కోసం, కోరికలు తీర్చుకోవడం కోసం, లేక వారి జిజ్ఞాస కోసమో భగవంతుణ్ణి స్మరిస్తే ఏ కొద్ది మందో భగవంతుణ్ణే పొందాలనుకుంటారని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలిపాడు. ఈ ఆవరణాలు అనే ఆత్మ చుట్టూ ఏర్పడిన మొట్టమొదటి పొరలు ఇవే మన జన్మ కారకాలు. జీవిని జనన మరణ చక్రంలో త్రిప్పేది ఈ ఆవరణలను. చివరగా సాధకుని శక్తి, విశ్వాసాల సాధనకు మెచ్చిన గురువు తన తపోశక్తితో బీజదగ్ధం గావించి ఆత్మ ముక్తికి దోహదపడేటట్లు చేస్తారు. అప్పుడు జీవుడు ఆత్మ సాక్షాత్కారం వైపు పయనిస్తాడు. సంక్షిప్తంగా ఈ భాండార సూక్ష్మతను గ్రహించిన అభ్యాసీలందరూ గురువు పట్ల పూర్తి విశ్వాసంతో
భక్తి ప్రపత్తులతో స్వార్థరహిత సేవలతో పాల్గొంటారో వారు గురుకృపకు పాత్రులై ఆధ్యాత్మిక ప్రగతిని త్వరితంగా పొందగలరనేది నా విశ్వాసం. గురువును విశ్వసించండి, అతని దివ్య ఆశీస్సులు పొందండి. ఆధ్యాత్మిక జీవన సమాజం, ఏ మిషన్ ఆఫ్ శ్రీరామచంద్ర. ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపం, ఎంవిపి కాలనీ, విశాఖపట్నంలో జరిగినటువంటి ఆధ్యాత్మిక భాండారా సత్సంగం చూశారు కదా. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరందరూ కూడాను చాలా చక్కటి వీడియోని చూశారు కదా. ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.